పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సాక్షి దేశంలో అత్యధిక సర్క్యులేషన్ పత్రికల్లో 8వ స్థానంలో సాక్షి ఉండడం విశేషం. వారికి సాక్షి యాజమాన్యానికి, సాక్షి సంపాదక సిబ్బందికి అందరికి కూడా అభినందనలు తెలియజేద్దాం. సాక్షి రోజువారీ సర్క్యులేషన్ 12,47,492 కింద ఏబీసీ నిర్ధారించినట్లుగా వారు సాక్షిలో ప్రధానంగా కథనం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అయితే 8,66,600 ఉంటే తెలంగాణలో 3,71,000 సర్క్యులేషన్ ఉన్నట్లుగా కూడా వెల్లడించారు. ఇక సాక్షిలోనే పోలవరానికి మరో ద్రోహం, కుడి ఎడమల దగ, కుడి కాలువ సామర్థ్యం 11,000, ఎడమ కాలువ సామర్థ్యం 8,000 క్యూసెక్కులే. ఈ సామర్థ్యంతో చేసే పనులకే నిధులు ఇస్తామని తేల్చి చెప్పిన కేంద్రం ఇప్పటికే 41.5 మీటర్లు తగ్గించి బ్యారేజీగా మార్చేశారనేటువంటి వార్తలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏకంగా కాలువల యొక్క సామర్థ్యాన్ని కూడా తగ్గించడానికి కేంద్రం స్పష్టం చేసిందంటూ వార్త వచ్చింది. ఇది కొంచెం ఆందోళన కలిగించేదే. ఇక నా ఆలోచనలతో సంపద సృష్టిస్తా చంద్రబాబు, అలా వచ్చిన ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తా, ఇప్పటికి 6 ఉత్తమ పాలసీలు ప్రకటించా, వాటితో ఈజ్ ఆఫ్ డూయింగ్ను స్పీడ్ ఆఫ్ డూయింగ్ చేస్తా. శాసనసభలో బడ్జెట్పై సీఎం చంద్రబాబు ప్రసంగం. హామీలు అమలు చేయడానికి డబ్బులు లేవు కానీ తన దగ్గర కొత్త ఆలోచనలు ఉన్నాయని చంద్రబాబు గారు చెప్పడం విశేషం. ఎఫ్ఆర్బిఎం షరతులు ఉన్నాయి, అమ్మడానికి ఆస్తులు కూడా లేవని కూడా ఆయన చెబుతున్నారు. అయినప్పటికీ కూడా కొత్త ఆలోచనలతో సంపద సృష్టిస్తే పేదరికాన్ని నిర్మూలించేస్తానని చెప్పారు. గతంలో కూడా అనేకసార్లు ఇదే మాట చెప్పేవారు, మళ్ళీ ఇప్పుడు అదే చెబుతున్నట్టున్నారు. నేను 1999లో సైతం అప్పుడు పవర్ రిఫార్మ్స్ ద్వారా వచ్చే డబ్బు మొత్తాన్ని నేను సంక్షేమ కార్యక్రమాలకు అమలు చేస్తాననేవాళ్ళు. ఇప్పుడు ఆ తర్వాత రకరకాల రూపాంతరాలు చెంది ప్రస్తుతం కొత్త ఆలోచనల దశకు వచ్చారు. కొత్త ఆలోచనలు ఈ వయసులో ఆయన ఏం చేస్తారో ఏం కాదో చూడాల్సిందే. ఇది ఇంట్రెస్టింగ్ విషయంగానే భావించాలి. ఇక ముద్రగడ పద్మనాభం గారు ఒక లేఖ రాశారండి చంద్రబాబు గారికి. అధికార దాహం తీర్చుకోవడం కోసం సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేతులెత్తేయడం తగునా? మీ దొంగ సూపర్ 6 హామీలను తలుచుకుంటేనే భయం వేస్తోంది. సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి. సూపర్ 6 అమలు చేయాలంటే కోట్లాది రూపాయల నిధులు కావాలని మీకు తెలియదా? డైవర్షన్ పాలిటిక్స్ మీకు వెన్నతో పెట్టిన విద్య. ఇక అప్పుల బాబు మళ్ళీ అవే అబద్ధాలు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా. సూపర్ 6ను తొంగలో తొక్కి అద్భుతాలు చేస్తానంటారా? 5 నెలలకు కానీ బడ్జెట్ ప్రవేశపెట్టలేని మీరు సంపద సృష్టించి మాట్లాడతారా? వైసీపీ నేతల వ్యక్తిత్వ హననం చేస్తూ పోస్టులు పెట్టిన ఒక్కరిపైనైనా కేసులు పెట్టారా? బాబు సతీమణి విషయంలోనూ ఓ అబద్ధాన్ని సృష్టించి నానా యాగి చేస్తున్నారు. మాజీ మంత్రి కన్నబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న చంద్రబాబు గారు మళ్ళీ పాత కథని అల్లి పాత విషయాన్ని మళ్ళీ చెప్పడం ద్వారా మరి ఇంకా ఏం సాధించదలిచారో కానీ చివరికి ఆ విషయం కూడా మరి ఈనాడు వారు చాలా ప్రముఖంగా ఇంక వేరే వార్తలే లేనట్టు అదే వార్తకు ప్రాముఖ్యత ఇస్తూ వేస్తున్నారు. 10 ఏళ్లలో 1.81 లక్షల ఉద్యోగాలు, వీటిలో సచివాలయ ఉద్యోగులే 1.18 లక్షలు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా శాసనసభలో కూటమి ప్రభుత్వం కూడా ఒప్పుకోక తప్పలేదు. ఇక అదే టైంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మరొక ఆన్సర్ ప్రకారం 12,115 కేసులు ఈ 6 నెలల్లో జరిగాయి. అది కూడా వీటిల్లో ప్రధానంగా మహిళలపై పిల్లలపై మానభంగాలు, హత్యలు, దాడులు మొదలైన వాటికి సంబంధించి వాస్తవమేనా అని తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఎర్రగొండపాలెం శాసనసభ్యుడు అడిగితే నెలల వారీగా ఎన్ని జరిగినాయి అనేది ఇస్తే 12,115 కేసులు అంటండి. అయినా కూడా మేము చాలా గొప్పగా పనిచేస్తున్నామని చెబుతున్నారు. రైతుల ఆత్మహత్యలు పట్టవా? బడ్జెట్లో కానరాని ప్రస్తావన. ఎక్స్గ్రేషియోకి 22 కోట్లే అంటూ ప్రజాశక్తి వాళ్ళు ఒక వార్త ఇచ్చారు. సీమకు అంతులేని అన్యాయం. కర్నూలు నుంచి లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ అమరావతికి తరలింపునకు సిద్ధం. ఏపీఆర్సీ వక్ఫ్ ట్రిబ్యునల్, సిబిఐ కోర్టు అమరావతికే. మొత్తం కర్నూలులో ఉన్న ఆఫీసులన్నీ ప్రధానంగా అక్కడ న్యాయ రాజధాని పెడతామని జగన్ గారు చేసిన ప్రయత్నానికి తూట్లు పొడుస్తూ కనీసం హైకోర్టు ఇవ్వకపోతే మిగతావి కూడా ఇవ్వకుండా మొత్తాన్ని తీసుకెళ్లి అమరావతిలో పెట్టి ఇదంతా నేనే సాధించిన అభివృద్ధి అని చెప్పబోతున్నారంటూ విమర్శలు చేస్తున్నారు పలువురు నేతలు. నేనంతా రాయలసీమలో చాలామంది నేతలు మాట్లాడారు. ఇక చంద్రబాబు గారు మళ్ళీ కన్న తల్లి శీలాన్ని శంకించేవారు మనుషులేనా అంటూ అలాంటి వారికి మనము లెక్క అంటూ ఇక ఆయన అదే గోల ఎంతసేపు. ఓ పక్కేమో వైసీపీ వాళ్ళు వైసీపీ నేతలకు సంబంధించిన భార్యలు తల్లుల మీద అరాచకంగా రాసిన టీడీపీ
సోషల్ మీడియా కార్యకర్తలకేమో మద్దతు ఇస్తారు, ఇంకోవైపు ఏమో తన భార్య గురించి ఎవరూ సపోర్ట్ చేయం, దాంట్లో అనుమానమే అక్కర్లేదు. నిన్నేమో లోకేష్ గారు, ఇవాళేమో ఇది. ఇంక వేరే ఆలోచనలు అంటే కొత్త ఆలోచనలు చేయాల్సింది పోయి పాత కథే చెప్పి ఎంతకాలం. ఇప్పుడు కన్నబాబు గారు అన్నారు, లేని అబద్ధాన్ని సృష్టించి ఇట్లాంటివన్నీ ప్రచారం ఎందుకు చేస్తావు స్వామి అని. సరే, అయినా కూడా ఆయన వైఖరి అలాగే ఉంటుంది, ఆయన స్ట్రాటజీ అది. గోదావరి కృష్ణా పెన్నాల అనుసంధానానికి సహకరించండి అని కేంద్ర మంత్రిని కోరారు. లోకేష్ నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా అంబటి రాంబాబు. వైసీపీ నేతలు తన తల్లిని అవమానించారని మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. లోకేష్, శాసనసభలో మీ తల్లిగారిని అవమానించినట్లు నిరూపిస్తే బేషరతుగా క్షమాపణ చెప్పి రాజకీయ నిష్క్రమణ చేస్తానని ట్వీట్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసులు పెడితే ముందుగా ప్రస్తుత స్పీకర్, అలాగే డిప్యూటీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజులపైనే కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి అంబటి రాంబాబు చాలా స్పష్టంగా చెప్పారు. ఇదే చంద్రబాబు గారికి కూడా ఇచ్చే సమాధానం అనుకోవాలి అంబటి రాంబాబు గారు. ఇక దాచేశారంటూ మళ్ళీ చంద్రబాబు గారు ఈ బిల్డప్ పేపర్లో చాలా ప్రముఖంగా ఇచ్చారు. రాజకీయాల్లో అవినీతిని చూశారంట గత 5 ఏళ్లలో. అసలు ఆయన మీదే స్కిల్ స్కామ్ ఇవన్నీ వస్తే ఆయన తెలివిగా ఎట్లా చెప్తున్నారు చూడండి. ఆయన తెలివితేటలు ఒప్పుకోవాల్సింది ఏమైనా. పరిపూర్ణంగా పోలవరం అంట బిల్డప్ పేపర్. ఓ పక్కేమో వాళ్ళు 41.5కి సంబంధించి వాళ్ళు ఆదేశాలు ఇస్తే, వీరేమో ఆదేశాలు ఇచ్చారంట చంద్రబాబు గారు 40 పూర్తి స్థాయిలోని పరిపూర్ణంగా నిలవచేసేటట్టుగా. ఎట్లా చేస్తారు? కేంద్రానికి ఆయన ఉత్తరం రాయాలి కదా, ప్రొటెస్ట్ చెప్పాలి కదా. అవేమి చెప్పకుండా ఈనాడు ఆంధ్రజ్యోతిల్లో బిల్డప్ ఇచ్చేస్తే అయిపోతే సంతోషం, అయిపోతే నిజంగానే. కానీ అట్లా కాదు కదా. ఇక ఈ తెలంగాణకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, వాళ్ళు గాడిద పాలు వస్తాయని చెప్పి గాడిదలు కొనండి, ఆ పాలు మళ్ళీ మాకు అమ్మండి అని చెప్పి ఏకంగా ఒక ఆయన ఎవరో 100 కోట్లు దోచేశాడంటండి. గాడిద పాల వ్యాపారం పేట ది డాంకీ ప్యాలెస్ అంటే దాని పేరు కూడా. సో ఈ లీటర్ 1600 చొప్పున కొంటామని మాయమాటలు చెప్పి ఫ్రాంచైజీ కోసం లక్షల ముట్ట చెప్పామని బాధిత రైతులు గగ్గోలంట. 5 రాష్ట్రాల్లో 400 మంది బాధితులు. ప్రభుత్వం మోసాలు ఎన్ని రకాలుగా ఉంటాయి చూడండి. ప్రజల అమాయకత్వాన్ని ఏ రకంగా కొంతమంది స్వార్థ మోసగాళ్ళు చేస్తున్నారు. రాజకీయాల్లో మోసాల సంగతి పక్కన పెడితే ఇలా అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు మోసం చేస్తారనేది అర్థమవుతుంది. ఇక ముందుగా కొన్ని వీడియోలు చూసిన తర్వాత కన్నబాబు గారి, అలాగే మరి కొందరు వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం విమర్శ చేసేటటువంటి కార్యక్రమం ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడి కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజున రఘురామకృష్ణరాజు గారి చేత రచ్చబండ పెట్టించి నానా బూతులు తిట్టించినటువంటి వ్యక్తులు కూడా మీరే. ఇవాళ సోషల్ మీడియాలో మమ్మల్ని దూషిస్తున్నారు అని గగ్గోలు పెట్టి సోషల్ మీడియా కార్యకర్తల్ని తీసుకువెళ్ళి చిత్రహింసలు చేసి కస్టోడియన్ టార్చర్ చేస్తూ ఒక కేసు తర్వాత ఒక కేసు ఇలా ట్రాన్స్ఫర్లు చేసి వేధిస్తున్నారే. మీరు ఇవాళ మాట్లాడుతున్నారు ఈ మాటలు. ఏ మాటలు? రఘురామకృష్ణరాజు గారి కేసులో కస్టోడియన్ టార్చర్ లేదు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇవాళ మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా బర్నింగ్ టాపిక్, అందరికి ఇంట్రెస్టింగ్ టాపిక్ లిక్కర్. అది కూడా ఇవాళ ఆయన మాట్లాడాడు లిక్కర్ గురించి. అద్భుతం అంట, అమోఘం అంట. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో లిక్కర్ తాగితే లివర్ చెడిపోద్ది, చంద్రబాబు నాయుడు గారు సర్కారు ఇచ్చే లిక్కర్ తాగితే లివర్ బాగుపడుద్దని ఆయన చెప్పాలనుకుంటున్నాడేమో. మరి మొట్టమొదట మళ్ళీ ఆయన చేతిలో మోసపోయింది మేమేను. డ్రింక్ చేసేవాడిని ఎవడైనా అడిగితే వాళ్ళు చెప్తారు. అవే బ్రాండ్లు, అవే రేట్లు. కొత్తగా కొన్ని యాడ్ చేశారంట. 99 రూపాయలకి ఇచ్చే కొత్త బ్రాండ్లు. సుమో క్లాసిక్ విస్కీ, బెంగళూరు విస్కీ, రాయల్, ట్రాపికానా, షార్ట్ విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ. విషయం ఏంటంటే ఇక్కడ 99 రూపాయలకి ఇస్తున్నారు, ఇదే తక్కువకి ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా. కానీ ఇదే మందు, ఇదే కంపెనీ తయారు చేసే, డిస్టిలరీ తయారు చేసే మందు, ఇదే క్వాలిటీ వేరే రాష్ట్రాల్లో 80 రూపాయలకి 85 రూపాయలకి అమ్ముతున్నారంట. మీరు చేస్తే అది చేతిలో పోసుకుని తాగిన పవిత్ర తీర్థం లాంటిది. మేము చూస్తున్నాం ఆ షాపులు, దాని భోగవతం, మీ నాయకులు వాళ్ళని పీడించుకుని తింటున్న పద్ధతి. చివరికి షాపులు వచ్చినప్పుడు కూడా మేము మోసపోయామని గగ్గోలు పెట్టేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మోసపోయిన వాళ్ళు ఒక వర్గంలో ఉంటుందా ఎవరైనా? ఆడబిడ్డ నిధి గురించి మాట్లాడితే 37,313 కోట్లు అవసరం. దానికి రూపాయి కూడా కేటాయించలేదు. హోమ్ మినిస్టర్ గారు అడ్డగోలుగా చెప్తూ ఉన్నారు 3,500 కోట్లు కేటాయించామని. ఈనాడు పేపర్ చూసి చెప్పడం కాదమ్మా హోమ్ మినిస్టర్ గారు,
మీరు బడ్జెట్ పేపర్లు, బడ్జెట్ పుస్తకం చూసి చెప్పాలి. నిజంగా దమ్ము ఉంటే 3,500 కోట్లు కేటాయిస్తే చెప్పాల్సిందిగా, చూపించాల్సిందిగా మేము హోమ్ మినిస్టర్ గారిని కోరుతున్నాం. డిఎస్సి ప్రకటించారు, ఈ మంత్ 5వ తేదీన నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఏదా నోటిఫికేషను? 5వ తేదీ దాటిపోయింది కదా. ఉద్యోగం ఇవ్వలేకపోయినందుకు వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి 20 లక్షల మందికి ఇవ్వాలి కదా. ముందు మాటలో చెప్పారు, అబద్ధాలు అసత్యాలు చెప్పారనమాట గత ప్రభుత్వం మీద. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన గతంలో ఏ ముఖ్యమంత్రి ప్రారంభించిన మైలురాళ్ళు లాంటి ప్రాజెక్ట్స్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది.